టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? బాబాయ్ ఇంకాస్త పంచదార వెయ్యి బాబాయ్. ఇప్పటికే 2 స్పూన్లు అయింది బాబు. తేనీరు మధురంగా ఉంటేనే జిహ్వాకి హాయిగా ఉంటుంది. ఇంకొంచెం వెయ్యి బాబాయ్. షుగర్ వస్తే ఏమైపోతావో? మనసు ప్రశాంతంగా ఉంటే మధుమేహం కూడా రాదు బాబాయ్. అంతేగాని చక్కెర తగ్గించనంటావు ఏంటో. ఆహా, ఇప్పుడు ఈ అమాయకుడికి పైకమివ్వకుండా పిచ్చెక్కిస్తాను. ఈ చూడి ధరేంద్ర బాబు. ఇదిగోండి మేడం. ఈ షాల్ ఇంకా రాలేదేమి? కొంప తీసి నాతో బిల్ కట్టించాలనుకుంటున్నదా ఏమి? బాబాయ్ ఇక్కడ ఎంత సంపాదిస్తావో? ఎంత బాబు? 1,00,000 వస్తుందేమో. ఏంటి, తేనీరు అమ్మితే 1,00,000 ఆదాయమా? అవును బాబు, 1,00,000. 1,00,000కు కూడా బాధలో ఉన్నాడంటే వీడికి 10 లక్షల రూపాయల ఆలోచన చెప్పాలి. ఎదుగు బెర్రు. సాంబారు ఇంకో గిన్నె పట్రా. ఓకే మేడం. బాబాయ్ ఇప్పుడు నీకు 10 లక్షలు వచ్చే ఆలోచన ఏదైనా చెప్తే ఏం చేస్తారు? ఏంటి 10 లక్షలా? అవును బాబాయ్. ఏంటది? నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో తేనీరు కేంద్రాలు లేవు. అక్కడ గనక మీరు పెట్టారంటే ఇలాంటి లక్షలు మరో 10 చూడొచ్చు బాబాయ్. అవునా బాబు? నేను కూడా చాలా ఏరియాల కోసం ట్రై చేశాను, కానీ హైదరాబాద్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది బాబు. నువ్వు చెప్పు బాబు, ఎక్కడెక్కడ పెట్టమంటావో అక్కడ పెడతాను. కాగితము కలము ఇవ్వు. తీసుకోండి బాబు. హలో, నువ్వింకా రాలేదేమి? వస్తానని చెప్తే కదా, నీకోసమే 2 ప్లేట్లు ఆర్డర్ కూడా తెప్పించుంటాను. సర్లే, తప్పించుకున్నావు గాని. ఇదిగోండి బాబాయ్. థ్యాంక్స్ బాబు. చక్కెర ఎక్కువ అడిగామని చిరాకు పడ్డాను. చీ అన్నాను, ఏమనుకోవద్దే. ఏం పర్వాలేదు బాబాయ్, పెద్దవారు కదా, మనసు కూడా పెద్దగానే ఉంటుంది. ఇలాంటి వ్యాపార ఆలోచన చెప్పినందుకు నా దగ్గర డబ్బు కూడా తీసుకోరని నాకు బాగా తెలుసు. వ్యాపారం జాగ్రత్తగా చేసుకుని పైకి రండి బాబాయ్. ఆగు బాబు, వ్యాపారం చేసి డబ్బులు వద్దంటావా? చిన్నవాడు అయినా నాకంటే పెద్ద మనసు ఉంది కాబట్టి ఐడియా ఇచ్చావు, కానీ తమ్ముడే ప్యాకెటే. డబ్బులే బాబు. సరే సర్లే, ఇదిగా ఇంకో 5 ఇవ్వు. ఇంకానా? మరి 3 స్పూన్ల చక్కెరకి ఇవ్వు. బెరర్. ఏంటి మేడం? ఏందా ఇది? ఏంది చూడు. ఏంద్రా ఇది? టేస్టింగ్ కోసమని సాంబార్లో రబ్బర్ బ్యాండ్లు లిప్స్టిక్లు కలుపుతా ఉండారా ఏంది? అది కాదు మేడం. ఏది కాదు? ఎక్కడా మీ బోనర్? ఎక్కడా చెప్పు. అదిగోండి మేడం. బాబు ఇస్తావా? ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. ఏందన్నా ఇది? చూడు, మీ హోటల్లో టిఫిన్ చేయాలంటే మా ప్యానాలి పనంగా పెట్టాలా ఏంది? సాంబార్లో రబ్బర్ బ్యాండ్లు వచ్చినాయి, ఇడ్లీలో గాజు ముక్కలు, దోశలో ప్లాస్టిక్ కవర్లు వస్తాయేమో. సారీ మేడం, దయచేసి గొడవ చెయ్యొద్దు. ఇంకోసారి ఇలా జరగదు. సార్లే అన్నా, ఈసారికి వదిలేస్తుండాను. బిల్ ఎంత ఉండదో చెప్పు. వద్దులేమ్మా. అదేందన్నా? నా చెల్లెల్లాంటి దానివి, నువ్వు తొందరగా వెళ్ళిపోమ్మా.
ఆ, సరే అట్ట అయితే పోతానన్నా. హ్మ్. రై నీ వల్ల 500 లాస్ రా. ఏంటి కేవలం సాగుడు పట్టీతో ధనం ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? భగవంతుడా, ఇంత ప్రమాదకరమైన నారీమణులున్నారా ఈ లోకంలో? క్షణాల్లో మాయ చేసి మాయమైపోయింది. ముష్టి తేనీరు కోసం ఈ ముదనష్టపు వాడికి తెలివైన ఆలోచన ఇచ్చేశాను. హ, ఆ తెలివితో పోలిస్తే నా తెలివి ఏ పాటి? ఇలాంటి స్త్రీల మధ్య బతుకుతున్నామా? ఛా